హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే పాడేరు నుంచి జోలపుట్టు వెళ్ళే బస్సులో అయితే ఉన్నాము. ఇప్పుడు పెద్దబాయిలు బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు పెద్దబాయిల నుంచి జోలపుట్టు వరకు అయితే జర్నీ చేస్తాం. దగ్గర ఒక 32 అంత డిస్టెన్స్ అయితే ఉంటుంది పెద్దబాయిల నుంచి జోలపుట్టు వరకు. జోలపుట్టు ఎక్కడ ఉంటుందంటే దగ్గర మనకి ఒరిస్సా బోర్డర్ అనే కదా ఇప్పుడు మనం జర్నీ చేస్తున్నాం. ప్రతి రూటు ఒరిస్సాకి మనకి ఏం పెద్ద డిస్టెన్స్ అయితే ఉండదు. ఒకసారి ఇటు నుంచి అటు నుంచి ఇటు షిఫ్ట్ అవుతూనే ఉంటాం. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పటివరకు మీరు చూడకపోతే చూడండి. లాస్ట్ వీడియో మీకు పాడే నుంచి పెద్దబాయిలు చాలా బాగున్నాయి. మిస్ అయితే చూడండి ఒకసారి. ఐకార్డ్స్లో ఇస్తాను. సంక్షేమ గిరిజన ఆశ్రమ పాఠశాల. బస్సులో పెద్ద జనం అయితే ఏమీ లేరు. ఒక పావు ఉన్నారు అంతే. రైతులు మాత్రం ఎక్కడ ఖాళీగా ఉండట్లేదు అసలు. వీళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉన్నారు. ఈ ఎల్లో ఫ్లవర్స్ హైలైట్ అబ్బా, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ ఎల్లో ఫ్లవర్స్ ఉన్న దగ్గర ప్రతి దగ్గర వ్యూ. మరి ఇది ఏమి మొక్కలో నాకు తెలియదు కానీ ఏదో విలేజ్ అయితే వచ్చేసింది గ్యాప్లో. ఎన్ని బస్సులు జర్నీ చేశాను కానీ ఎప్పుడు భయం లేదు. ఈ రోడ్డు చూస్తేనే భయం వేస్తుంది. ఓ మై గాడ్, ఇది వ్యూ. ఈ జర్నీలో మనం స్టార్టింగ్గా చూసుకుంటున్న బెస్ట్ వ్యూ ఇది. ఇప్పుడు ఇవి కోతకి రెడీగా ఉన్నాయి కదా, అదే కొంచెం గ్రీన్గా ఉన్న టైంలో వచ్చి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంకా జర్నీ. ఇలాంటి రోడ్లలో ఇంటీరియర్లో జర్నీ చేయాలంటే మన పల్లె వెలుగు బస్సు తర్వాతే ఏదైనా సరే. ఏ బస్సులు తిరగలేవు కూడా. మన పల్లె వెలుగు బస్సే ఇలాంటి ఇంటీరియర్లోని, కన్నాల్లోని, సందుల్లోని, గొంతుల్లోని దూరి అన్నీ చూపెడుతుంటుంది మనకి. ఎక్స్ప్రెస్లు, అల్ట్రా డీలక్స్లు అవన్నీ కొన్ని పర్టికులర్ రూట్స్ అంతే. దూరంగా ఈ పక్క చెట్ల వెనకాల ఒక విలేజ్ అయితే కనబడుతుంది. చెట్లు అంటే మొత్తం బక్కగా ఉన్నాయి. ఆకుల్లో ఏం లేవు, ఉన్నాయి కూడా వెరైటీగా ఉన్నాయి. అది విలేజ్. మన ముందు వచ్చిన బస్సు అయితే వెనక్కి వెళ్ళిపోయింది. మనం అయితే ముందుకు వచ్చేసాం. అది ఎక్కడికి వెళ్తుంది, దాని పేస్ అయితే కనిపించలేదు. విలేజ్ కిలగాడ విలేజ్. మళ్ళీ కొండ ఎక్కుతాంలో ఉంది మనం. ఇదే పని, కొండలు ఎక్కడం దిగడం. ఎవరు ఇన్ని కొండలు ఎక్కి దిగి ఉండరు పల్లె వెలుగు బస్సులతో, నేను తప్ప. ఖాళీగా ఉన్న బస్సు ఎక్కలేకపోతుంది. కొండ వెనకాల బిజీగా వస్తుంది బస్సు. ఆ బస్సు ఏమి ఎక్కుతుందో. మనం ఈ చుట్టుపక్కల ఉన్న కొండల్లో మ్యాక్సిమం ఆ కొండల హైట్కి అయితే రీచ్ అయిపోయాం. 1-2 కొండలు ఉన్నాయి ఇంత మనకన్నా హైట్కి. బయట ప్రపంచాన్ని వదిలేసి ఎక్కడో తిరుగుతున్నాం అంతే. బయట ప్రపంచంలో ఎవరితో నాకు సంబంధమే లేదు. ఇప్పుడు సిగ్నల్ లేదు, ఏమీ లేదు. ఏమైపోయినా కనుక్కునేవాడు లేడు అంతే. ఇంత కష్టపడి ఇంటీరియర్లో తిరుగుతున్నందుకు మీరు కన్ఫామ్గా ఒక లైక్ కొట్టాల్సిందే. ఇంకొక 23 కిలోమీటర్లు అయితే ఉంది మనకి జోలపుట్ ఒరిస్సా బోర్డర్కి. మనం బస్సు మ్యాక్సిమం స్పీడ్ అయితే ఒక 20-30 అంతే, అంతకు మించి అయితే లేదు. ఘాట్ ఎక్కుతుంది కాబట్టి దిగుతున్నప్పుడు అయితే 60-70.
కొత్తూరు, చాలా కొత్తూరులు ఉన్నాయి. ఏనుగురాయి, ఏనుగురాయికి పక్క నుంచి ఒక రోడ్డు ఉందంట, రోడ్డు పట్టుకుని వెళ్ళిపోవాలి. వనబా సింగి, ఈ విలేజ్ చూడండి ఎట్లా ఉందో, మొత్తం రేకులతోనే కట్టుకున్నారు విలేజ్ అంతా వీళ్ళు. స్కూల్ ఒకటి డాబా. వీడి అమ్మ ఉంది విలేజ్. ఇంకా లోపల కూడా ఇల్లులు ఉన్నాయి. మొత్తం పొలం అంతా దుక్కుతుని రెడీగా ఉంచారు. మరి ఏ పంట వేస్తారో తెలియదు కానీ అందులో ఉన్న చెత్త అంతా ఏరుతున్నారు. ఇది కావాలి మన ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్కి. పెద్ద బయలు దాటిన తర్వాత ఏందబ్బా ఎట్లా ఉంది అనుకున్నాను కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. వీళ్ళందరూ ఈవినింగ్ మీటింగ్ పెట్టుకునే ప్లేస్ ఇదే. ఆ చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటా మామూలుగా ఉంటుంది కదా, ఆ ఫీలే నెక్స్ట్ లెవెల్ ఉంది. చిట్టముక్కి పుట్టు అంట. బస్ స్టాప్ ఫ్రంట్ క్యాబిన్ నుంచి వ్యూ చూపెడితే ఇది ఏం కనపడదు. ఆ మిర్రర్ అయితే పెద్ద నీట్గా అయితే ఏమీ లేదు. సో మనకి విండో సీటే బెస్ట్. ఇక్కడ నుంచి చూపెడితే అంత బ్లర్గానే ఉంది. మంచంగి పుట్టు అనే విలేజ్ అయితే వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళ ఫేస్ కట్ కొంచెం ఒరిస్సా వాళ్ళకి దగ్గరగా ఉంటుంది. కొంచెం కాదులే, చాలా దగ్గరగా ఉంటుంది వాళ్ళకి. అంటే బోర్డర్ దగ్గర కదా. రోడ్ అయితే దగ్గర ఒక 5 కిలోమీటర్ల స్ట్రైట్ రోడ్డు కనబడుతుంది ఇక్కడికి. మంచంగిపుట్టు పెద్ద విలేజే. ఇక్కడ నుంచి కొన్ని డైరెక్షన్స్ కూడా ఉంటాయి. ఇలా ఉంది. నేను చూశాను, గూగుల్ మ్యాప్లో చూశాను. కొన్ని విలేజెస్ అయితే చూశాను, ఇంటీరియర్లో విలేజెస్. ఇక్కడ నుంచి లోపలికి రూట్స్ అయితే ఉన్నాయి. ఈ మంచంగిపుట్టు పర్వాలేదు, పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. మంచంగిపుట్టు మండలం. వంటర చెట్టు, మొత్తం అన్ని చిన్న మొక్కలు. ఇది ఒకటే వంటర చెట్టు. మళ్ళీ ఎక్కుతున్నాం, ఒక కొండ ఎక్కేస్తున్నాం, మళ్ళీ దిగిపోతాం. కానీ రోడ్ వేసినవాడు మాత్రం గ్రేట్ అబ్బా. ఇట్లా వెయ్యాలని ఎలా ఐడియా వస్తుందో ఇది కానీ వాళ్ళకి గ్రేట్. సినిమాల్లో కూడా నేను చూడలేదు ఇంత బెస్ట్ వ్యూస్, ఇంత బెస్ట్ లొకేషన్స్ ప్రతిదీని. రియాలిటీలో పెద్ద స్లోప్ ఉంది. స్లోపు ప్లస్ కరువు తేడా వచ్చిందనుకో డైరెక్ట్ స్ట్రైటే. ఇంకా ఆ కారాడికి ఆత్రం ఆగట్లేదు. ముందు కారాడు పోతున్నాడు, అక్కడి నుంచి కర్ర కొట్టుకుంటూ పోతున్నాడు. చాలా పైకి అయితే వచ్చామని కొండలు ఎక్కుంటా. పనస పుట్టు పోలీపుట్ అంట. పోలీపుట్ ఇటు సైడ్ ఒక డైవర్షన్ ఉంది. పోలీపుట్. అన్ని పుట్లే మనం జర్నీ చేసినప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి అన్ని పుట్లు పోతున్నాయి. లిల్లీ పుట్టు ఒకటి మిస్ అయిపోయింది. ఆ పేరుతో కూడా ఒక ఊరు పెట్టేస్తే బాగుంటుందేమో.
ఏదో విలేజ్ అయితే వచ్చింది మళ్ళీ. అంటే అంగన్వాడీ కేంద్రం గుండ్రు కూడా. మళ్ళీ ఇది చిన్న విలేజ్, బాగా చిన్న విలేజ్ ఇది. విలేజ్ చూడండి ఎట్లా ఉందో. నెక్స్ట్ లెవెల్ ఉంది కదా విలేజ్. బొంట్రు కూడా విలేజ్ పెద్దదే, చాలా ఇల్లులు ఉన్నాయి ఊర్లో. కర్రలతో కట్టుకున్నారు పశువులకి. ఏంటి పశువులు, పందులు మేకలు ఉంచుకునేది. కానీ ఇలాంటి రోడ్లలో జర్నీ చేయాలంటే చాలా ధైర్యం అయితే ఉండాలి. ఈ రోడ్లో జర్నీ చేసినప్పుడు బైక్ మీద వెళ్ళినా దేని మీద వెళ్ళినా ఆగిపోయిందంటే ఇక వాళ్ళ పొజిషన్ ఏంటి, అంత అస్సమే. ఆ పక్కన ఎవరు, ఈ పక్కన మనం. వీళ్ళు గిన్నెలన్నీ ఇక్కడ తెచ్చుకొని తోముకుంటున్నారు ఈ నది ఒడ్డుకి. మళ్ళీ ఎక్కుతున్నాం, ఇంకొక విలేజ్ అయితే వస్తుంది. కొండ ఎక్కుతుంటే ఒక విలేజ్ అయితే వస్తుంది. ఇది వ్యూ. మనం ఎక్కడెక్కడే ఉంటున్నాం కానీ రింగులు తిరుగుతున్నాం. అక్కడ ఒక విలేజ్ చూసాం, విలేజ్ ఇందాక చూసాం. ఈ కొండలన్నీ తిరిగి రౌండ్ వేసి ఈ కొండల నుంచి వెళ్ళిపోతున్నాం. ఎక్కడో కొండల్లో అయితే ఆగాము. కొంచెం బ్రేక్ సుసూపికి అయితే ఇచ్చాడు డ్రైవర్ అయితే. పోసుకున్నాళ్ళు లేదంటే ఎక్కాలి. బ్యాక్ సైడ్ బస్ అయితే రెడీగా ఉంది, వాళ్ళు వచ్చి ఎక్కుతారు, మళ్ళీ ఎక్కేసి వెళ్ళిపోవాలి. జొలపుట్టికి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాం. బస్కి ఆల్రెడీ బోర్డు అయితే మర్చేశారు, పాడేరు అనకాపల్లి. దూరంగా కొండల్లో ఒక విలేజ్ అయితే కనపడుతుంది. కొంపతీస్ అయితే నా జొలపుట్టు. ఎప్పటి నుంచో ట్రై చేసి ఫైనల్గా ఈరోజు జొలపుట్టు అయితే వచ్చేస్తున్నా. ఇట్లాగే రాజమండ్రి సైడ్ కూడా ఒక జర్నీ ఉంది, గోకవరం నుంచి పాతకోట అని. అది కూడా ఇంటీరియర్లోకే. ఇది మనకి పాడేరు నుంచి ఒక 60 కిలోమీటర్స్, అది గోకవరం నుంచి 100 కిలోమీటర్స్ పైన ఆ జర్నీ అయితే. మళ్ళీ మనకి పాతకోట నుంచి సీలేరు అయితే దగ్గర ఒక 31 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. మనకి నర్సీపట్నం, చంద్రపల్లి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ అయితే బస్సులు ఉండవు, కానీ మనకి గోకవరం నుంచి 2 బస్సెస్ అయితే ఉన్నాయి డైలీ. జ్వాలాపుట్ స్కూల్ సేమ్ అరకు దగ్గర ఎట్లా ఉంది, సేమ్ అట్లా స్కూల్ ఉంది. ఈ స్కూల్లో ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. November 14 కదా చిల్డ్రన్స్ డే. ఎంపీపీ స్కూల్, ముంచంగ్పుట్ మండలం, జ్వాలాపుట్. జ్వాలాపుట్ విలేజ్ ఇదంతా. మ్యాక్సిమం ఇంకా ఒరిస్సాలో ఉన్నట్టే మనం. జ్వాలాపుట్ విలేజ్లోకి వచ్చిన తర్వాత రోడ్డు చూడండి ఎట్లా ఉందో. చాలా దారుణంగా ఉంది రోడ్డు, అన్నీ రేకులే. జ్వాలాపుట్ ఎండింగ్ స్టాప్. ఫైనల్గా అయితే జ్వాలాపుట్ అయితే వచ్చేసాము. ఈ జర్నీ గురించి మాట్లాడుకుంటే చాలా చాలా బాగుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను ఇప్పుడు వచ్చి ఆంధ్రాలో ఎప్పుడు ఇంత బ్యూటిఫుల్ రోడ్డు, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బై.